నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్। ఆ పాట శ్రీనివాసునికి మేల్కొలుపు, అదే పాట వెంకటేశుణ్ణి సేద తీరుస్తుంది। ఆ పాటే అమృతంలా ఆ దేవదేవుడి కడుపు నింపుతుంది। ఆ సుమధుర గానం బ్రహ్మాండ నాయకుని పసివాడిగా మార్చి లాలిస్తుంది, జోలపాటలా నిద్రపుచ్చుతుంది। ఇంతకీ ఎవరిదా గానం? ఎవరైనా మహాగాయకులదా, విద్వాంసులదా? గుండెల్లో కలుక్కుమనే నిజం ఏంటో తెలుసా? ఆ మహా గాయకురాలికి చూపు లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు। పోనీ 4 రోజులు ఆ వెంకటేశుడి సేవలో తరిద్దామంటే అంత ఆయుష్ లేదు। శ్రీవల్లి పాటల తల్లి, ఇదే ఇవాల్టి ఫోకస్। అన్ని మంత్రాల్లోకెల్లా ఇంపైనది నారాయణ మంత్రం। పేద ధనిక ఎవరైనా కోరుకునేది ఆ ఒక్కటే। ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం। మరో జన్మ ఉంటుందో లేదో, ఈ జన్మలోనే ఒక్క క్షణం ఆ నారాయణుడిని కళ్ళారా చూస్తే చాలు అని భావించే భక్తులు ఎందరో। అలా ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ కష్టాన్ని కడుపులో దాచుకుని దుఃఖాన్ని దిగమింగి వెంకన్న పాటలు పాడుతూ ఆ ఇంట ఈ ఇంట పెట్టే 4 మెతుకులు తిని కాలం వెళ్లదీస్తోంది ఓ ముసలవ్వ। దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్। మన చుట్టూ సమాజంలో ఎంతో మంది కష్టాల్లో ఉంటారు। వాళ్ళని మనం ఏదో ఒక విధంగా ఆదుకోవాలి అనుకుంటే మన స్థితిగతులు సరిగ్గా